మన డైలీ లైఫ్లో వాడుతున్న ఏటీఎం కార్డ్ నెంబర్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనందరి దగ్గర కామన్గా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఉంటాయి. వాటి మీద ఉన్న ఒక 16 డిజిట్ నెంబర్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ దాగుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఆ 16 డిజిట్ నెంబర్ని ఫస్ట్ 6 నెంబర్స్ని ఒక పార్ట్గా, నెక్స్ట్ 9 నెంబర్స్ని ఒక పార్ట్గా, లాస్ట్ మిగిలిన ఒక నెంబర్ని దాన్ని ఒక పార్ట్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఉన్న 6 నెంబర్స్ అనేవి ఆ కార్డ్ని ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఇష్యూ చేశారో అని చెప్తుంది. సో జనరల్గా మనం డైలీ లైఫ్లో యూస్ చేసే కార్డ్స్ మాస్టర్ కార్డ్ అండ్ వీసా కార్డ్. 4తో స్టార్ట్ అయితే వీసా కార్డ్ అండ్ 5తో స్టార్ట్ అయితే మాస్టర్ కార్డ్. ఇవే కాకుండా ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 1 అండ్ 2తో స్టార్ట్ అయితే ఆ కార్డ్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ఇష్యూ చేసినట్టు, 3తో స్టార్ట్ అయితే ఆ కార్డ్ని ట్రావెల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇష్యూ చేసినట్టు, 4 అండ్ 5 బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినవి, అండ్ 7తో స్టార్ట్ అయితే ఆ కార్డ్ని పెట్రోలియం ఇండస్ట్రీ వాళ్ళు ఇష్యూ చేసినట్టు, అండ్ 8తో స్టార్ట్ అయితే ఆ కార్డ్ని హెల్త్ కేర్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఇష్యూ చేసినట్టు. నెక్స్ట్ వచ్చే 9 నెంబర్స్ బ్యాంక్ సంబంధించినవి. సో ఆ 9 నెంబర్స్ని బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. లాస్ట్లో ఉండే ఒకే ఒక నెంబర్ దాన్ని చెక్ డిజిట్ నెంబర్ అంటారు. ఈ లాస్ట్లో ఉండే నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ లాస్ట్ ఉన్న నెంబర్ ముందున్న నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో అని చెక్ చేసి చెప్తుంది. అది ఎట్లా అంటే లూన్ ఆల్గారిథం అనే ఫార్ములా యూజ్ చేసి చెప్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.